అవుతుందా క్యాన్సిల్ అనుకున్నాం. జగన్ వచ్చాక ఏమైంది? ఇప్పుడు మొన్న కూడా చంద్రబాబు గారు సింగపూర్ వాళ్ళు రానంటున్నారా అలాంటి ఒక దిక్కుమాలినటువంటి ఒప్పందాన్ని జగన్ అనే భయం ఆపేసింది. ఒక దోపిడీని ఓ రకంగా చెప్పాలి. జగన్ అనే భయం ఆపేసింది. ఆడికాడే విత్డ్రా చేసుకున్నాడు. సరే చివరికి వేరే కేసులో జైలుకు పోయాడు, అది వదిలేసాయి. ఇవాళ సింగపూర్ వాడు రావడానికి కూడా సిద్ధపడలేదు. అది నెంబర్ 1. మీకు గుర్తుంది కదా కనకదుర్గ కనకదుర్గ గుడి పక్క వాడు సోమా బిల్డర్స్ వాడు ఎంత రచ్చ చేశాడు. డబ్బులు వాడిదేంటి ఆల్రెడీ డబ్బులు ఎగ్గొట్టినాడు బ్యాంకులకి. ఆడ అకౌంట్లో డబ్బులు పడితే బ్యాంకు సీజ్ చేసేసుకుంటాడు. వాడు ఏమంటాడు, వేరే అకౌంట్ నెంబర్ ఇస్తాను దాంట్లో ఏమంటాడు. ఇది ప్రభుత్వంలో అట్టెట్ట కుదురుద్ది అంటే నితిన్ గడ్కరీ. అదిగో నితిన్ గడ్కరీకి చెప్పినా వింటలేదని నితిన్ గడ్కరీని తిట్టారు, మోడీని తిట్టారు. అది ఆగిపోయింది. వాళ్ళ పాపమే, బీజేపీ పాపమే. రేపు నేను వస్తున్నాను, మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది సెంటర్లో, అయిపోతుంది అన్నారు చంద్రబాబు. సెంటర్లో బీజేపీనే వచ్చింది. ఇక్కడ తెలుగుదేశం వెళ్ళిపోయింది, వైసీపీ వచ్చింది. ఏడాది తిరిగేటప్పుడు కట్టాడుగాడు. కట్టాడా కట్టకుండా ఆగాడా? మూసుకుని కట్టాడు. అలాగే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్, మచిలీపట్నం, ఇది కనీసం ఇతను హడావిడి కూడా చేయలే జగన్. కూల్గా జరిగిపోయింది. అట్లాగే రింగ్ రోడ్డుకి ఇప్పుడు ఇంత రచ్చ నడుస్తుంది, అమరావతి రింగ్ రోడ్డుకి. జగన్ ఉన్నప్పుడు